హాయ్ హలో అండి, బాగున్నారా? ఈరోజు నేను ఇడ్లీలోకి పొడి చేస్తున్నాను. ఇడ్లీలో పొడి ఏంటనుకుంటున్నారా? ఇడ్లీ ఉంటుంది కదా, ఇడ్లీలో రోజు చట్నీ అయినా రోజు సాంబార్ అయినా విసిపోస్తుంది కదా. ఒక్కొక్కసారి పొడి మనం ఒక్కొక్కసారి చేసిన చట్నీ మిగిలిపోతూ ఉంటుంది. సాంబార్కి ఏమో టైం పట్టేస్తుంది. అలాంటప్పుడు ఇడ్లీలోకి ఒక పొడి చేస్తూ ఉంటాను నేను. ఆ పొడి చేసి నిల్వ ఉంచుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని ఇడ్లీతో తినచ్చు, చక్కగా నెయ్యి వేసుకొని తినచ్చు. ఫస్ట్ దానికోసం ఏం చేయాలంటే, ముందు స్టవ్ వెలిగించాను. దీని క్వాంటిటీ ఏంటంటే మూడు కప్పులు వేరుశనగ పలుకులు, కప్పుడు మామూలు శనగపప్పు, ఒక కప్పుడు గుల్ల శనగపప్పు, మూడు కప్పులు తీసుకోవాలి. ఫస్ట్ వేరుశనగ పలుకులు వేయించి ఇవ్వాలి. ఇది ఫస్ట్ వేగడానికి టైం పడుతుంది కదా, ఫస్ట్ దీన్ని వేయించాలి. విడివిడిగా వేయించాలని ఒకసారి వేసేయద్దు, ఎందుకంటే గుల్ల శనగపప్పు వేచక్కర్లేదు, శనగపప్పుకి దీనంత టైం పట్టదు. అంచేత ముందు వేరుశనగ పలుకులు వేయించి ఇవ్వాలి. చూసారు కదా, ఇవి సగం వేగిపోయిన తర్వాత మామూలు శనగపప్పు వేసేస్తాను. ఇప్పుడు ఆ సగం ఇవి కలిపి వేగిపోతాయి. మీడియం మీద పెట్టి వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతుంది, టేస్ట్ బాగోదు. ఇక చూస్తారు కదా, వేగిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఇలా ఒక దీంట్లోకి వేసేస్తాను. దీని మీద జీలకర్ర, ఈ జీలకర్ర వేగేసరికి నేను ఏం చేస్తానంటే, కారం ఆ వేగిపోయింది ఏదైతే ఉన్నాయో ఈ పప్పులు, దాని మీద కారం వేసేస్తే మళ్ళీ మీకు పచ్చి వాసన ఉండదు కారం. అంతే. జీలకర్ర మాత్రం పొడి అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఇది చల్లారిపోయి దాని మీద వేరుశనగ ఇది ఉన్నాయి కదా, గుల్ల శనగపప్పు, ఇది వేసేస్తాను. ఈ మూడు కలిపి పొడి చేసుకుంటాం. చల్లారిపోయిన తర్వాత పొడి అయిపోయాక అప్పుడు ఈ జీలకర్ర కలుపుతాను. జీలకర్ర వేగిపోయింది.